ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, భక్తుల కోరిక మేరకు జూన్ నెల దర్శనం టికెట్లు ఎన్ని రకాల మార్గాలు మీకు ఉన్నాయో ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మీరు ఇక్కడ చూసారా, irctctourism.com వెబ్సైట్లో మీకు జూన్ అలాగే మీకు కొన్ని దారులు అయితే చాలా డేట్లకైతే ఉన్నాయండి. మీకు ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. అయితే మీ అందరికి ముందుగా ఒక విషయం చెప్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఇక టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా మీ అందరికీ కూడా ఆగస్టు నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300, 500 రూములు, దర్శనం టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్టు, అంగప్రదక్షిణ టోకెన్లు, డైరెక్ట్గా మీకు సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఇక్కడ చూసారా, దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు కూడా జూన్ దాకా అయిపోయినాయి. జూలై, ఆగస్టు అయితే ఇంకా విడుదల అవ్వలేదు. ఇవి విడుదలైనప్పుడు నేను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకు వస్తా. అయితే ముందుగా మీ అందరికీ ఈ విషయం చెప్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి. మీకు ఉన్నటువంటి కొన్ని దారుల్లో ఒక్క దారి ఈ irctctourism.com అనమాట. దీని ద్వారా మీరు ట్రైన్ టికెట్ అలాగే 300 రూపాయల స్పెషల్ అంటే దర్శనం టికెట్టు, అకామిడేషన్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్లో విజయ్ గోవిందం అనేది ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ద్వారా 2 నైట్లు 3 డేస్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? చీరాల, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సామర్లకోట, తెనాలి, విజయవాడ నుంచి ఈ ట్రైన్ ఉంటుంది. ప్యాకేజ్ కోడ్ SHR 003. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? తిరుచానూరు, తిరుమల, తిరుపతి. ఇది ఎప్పుడు? ప్రతి ఫ్రైడే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందంట? జూన్ 7వ తారీఖున ఉంటుందంట. సో దీని ప్రైస్ వచ్చేసి 3840 రూపాయలు. దీని గురించి పూర్తిగా మీరు చూడాలి అంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారా, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓవర్ వ్యూ, ఇలినరీ, ఇన్క్లూజన్, టర్మ్స్ అండ్ కండిషన్, కాంటాక్టర్స్ అని ఉంటుంది. ఈ ఇలినరీలో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారా, స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అని ఉంది. సో ఈ విధానం ద్వారా ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు డే 1 ఏం చేస్తుందంట, శేషాద్రి ఎక్స్ప్రెస్ విజయవాడలో స్టార్ట్ అవుతుంది 22:50 అంటే దాదాపు 9:50 ఇది తెనాలికి 23-20 గంటలకు వస్తుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. డే 2 ఏమవుతుందంట, తిరుపతికి వస్తుంది 5:10 ఇక్కడ మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్తుంది. పికప్ అండ్ ట్రాన్స్ఫర్ టు హోటల్. మీరు ఫ్రెష్ అప్ అవుతారు, బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే పెడతారు. ఆ తర్వాత చెక్అవుట్, బయటికి వస్తారు. తిరుమల కొండపైకి 9 గంటలకల్లా క్యూ లైన్లో, స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు. లంచ్ అనేది మీ సొంతంగా తీసుకోవాలి. తర్వాత ఏంటి, డిపార్చర్ తిరుచానూరుకి తీసుకెళ్తారు. ఆ తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్ చూపిస్తారు. లేటర్ తిరుపతి రైల్వే స్టేషన్కి అదే రోజు డే 2లోనే మీరు మరలా 1-7-4-8-7 తిరుమల ఎక్స్ప్రెస్కి మీరు రాత్రి 20-30 గంటలకు, అంటే ఇది 24 అవర్స్ టైమింగ్స్ అనమాట, వచ్చేస్తారు. ఇది ఆ రాత్రి డే 2 మీరు జర్నీ చేస్తారు. తెనాలి డే 3 తెనాలికి వచ్చేస్తుంది అర్ధరాత్రి. మీరు ఇక్కడ చూసారా, మధ్యాహ్నం తెనాలి 1:48 వస్తుంది. విజయవాడకు వచ్చేసి 3వ రోజు మధ్యాహ్నం 2:40 వచ్చేస్తారు. సో ఇవన్నీ రూల్స్ అనమాట. సో ఈ విధానం ద్వారా, ఈ ప్యాకేజీల ద్వారా మీరు చేసుకోవచ్చు. అలాగే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తా చూడండి. మీకు ఒకవేళ ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాక ఈ ట్రైన్లో వెళ్ళడం ఇష్టం లేదే అనుకోండి, 15 రోజుల లోపల మీరు క్యాన్సిల్ చేసుకుంటే 250 రూపాయలు ఒక ప్యాసింజర్కి కట్ చేసుకొని మీకు ఇస్తారు. అలాగే 8 నుంచి 14 రోజుల లోపల మీరు ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే 25% ఆఫ్ ద ప్యాకేజ్ కాస్ట్ కట్ చేసుకొని మీకు మిగతా డబ్బులు ఇస్తారు. అలాగే 4 నుంచి 7 రోజులు కనుక మీరు ముందుగానే క్యాన్సిల్ చేసుకుంటే 50% ఆఫ్ ద ప్యాకేజ్ కాస్ట్ డిడక్ట్ చేసుకొని మీకు ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్. దయచేసి మీరు అంతా చదవండి. అలాగే ఇంక్లూజన్ అంటే ఏంటి, ట్రైన్ జర్నీ 3rd AC ఉంటుంది. అలాగే మీకు AC అకామిడేషన్ అట్ తిరుపతి ఉంటుంది. తర్వాత స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఉంటుంది, టూర్ గైడ్ సర్వీస్ ఉంటుంది, ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, AC రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంక్లూజన్స్ అంటే ఏమేమి ఉంటాయి. ప్యాకేజ్లో ఎక్స్క్లూడ్ ఏంటి, ట్రైన్లో ఫుడ్ ఇవ్వరు, అలాగే ఎనీ సైట్ సీయింగ్కి ఇవ్వరు, ఎనీ పర్సనల్ ఎక్స్పెండిచర్స్, హోటల్లో టెలిఫోన్ అయినా, మినరల్ వాటర్ అయినా, లాండ్రీ అయినా మీరే చూసుకోవాలి. కెమెరా, ఎంట్రన్స్ టికెట్స్ ఇట్లాంటివన్నీ ఉండవు. అలాగే హెయిర్ టాన్స్టింగ్ అంటే తలనీలాలు ఇచ్చే టైం కూడా వాళ్ళు ఏమి అరేంజ్ చేయరు, అన్నీ మీరే చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ అనమాట. సో ఇది ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ గురించి మీకు చెప్పా. ఈ విజయ గోవిందం ప్యాకేజ్ అనేది జూలై 7న ఉంది. అలాగే జూలై 29న ఇక్కడ చూసారా, నాగ్పూర్, రాజ్పూర్,
గోండియా అనేది ఒక ప్యాకేజ్. అంటే అది దూరం కాబట్టి మీకు ప్రైస్ 10,000 అని చెప్తుందండి. అంటే ట్రైన్ టికెట్ ఎక్కువ ఉంటుంది కదండి, అందువల్ల. మీరు దగ్గర ప్యాకేజ్ అనుకోండి తక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ డబ్బులు చూసేసి అమ్మో మాకు ఏదో ఎక్కువ డబ్బులు అయిపోయింది, ఇది మేము పెట్టలేము అనుకోకూడదండి. దూరం ప్లేసెస్ అయితే దానికి తగ్గట్టు ప్యాకేజ్ ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా చూస్తే సప్తగిరి ప్యాకేజు, ఇది కూడా కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, వరంగల్. ఇది వచ్చి 5,660 జూన్ 6న ఉంది. అలాగే జూన్ 7న ఇంకొక ప్యాకేజ్ ఉంది, 11న ఒక ప్యాకేజ్ ఉంది. ఇట్లా రీసెంట్గా జూన్లో చాలా తేదీలకైతే ఉంది. సో ఈ విధానం ద్వారా మీరు ట్రైన్ టికెట్, 300 రూపాయల దర్శన టికెట్, రూము చక్కగా తీసుకొని మళ్ళీ రిటర్న్ మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ విధానం ద్వారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జూన్ నెల దర్శన టికెట్లు లేని వాళ్ళు చక్కగా ఈ విధానం ద్వారా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవడమే కాదు, అందరికీ చెప్పండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్యాకేజ్ రూపంలో అయితే ఐఆర్సిటీసీ అయితే ఖాళీ ఉందండి. అలాగే ఇంకా బస్సు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా కూడా 300 రూపాయల టికెట్ ఉంటుందండి. కానీ అది ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు, జూన్కైతే లేవు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. ఇక జూలై, ఆగస్ట్ నెలకి సంబంధించి ఖచ్చితంగా ఇంకా విడుదల అవ్వలేదు. బస్ టికెట్ ద్వారా అయినా కానీ, మీకు ట్రైన్ ప్యాకేజెస్ ద్వారా అయినా కానీ ఇంకా అప్డేట్ రాగానే నేను మీకు పోస్ట్ చేస్తా. ప్రస్తుతం అయితే మీకు ఉన్నటువంటి ప్యాకేజ్లో ఐఆర్సిటీ టూరిజం ప్యాకేజ్ మాత్రమే. అలాగే మీకు ఈ ప్యాకేజ్లు వద్దు, ఈ బస్సు వద్దు, ఇవి వద్దు, ఈ తలకాయ నొప్పులు మేమేమి పడలేము అంటే డైరెక్ట్గా మీరు తిరుపతి వచ్చేసి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో సర్వదర్శనం టోకెన్లు తెల్లవారుజామున 2 గంటలకే భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ టోకెన్లు తీసుకుని కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో అర్థమైంది కదా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.